IALA స్టేటస్ ద్వారా వీటినన్నిటిని దాని కిందకి తీసుకొచ్చి సింగిల్ విండో ఫెసిలిటీ ద్వారా ఈ పార్కులను డెవలప్మెంట్కు అవకాశం కల్పిస్తుంది. అంటే తొందరగా ఈ యొక్క పర్మిషన్స్ కోసము సమయం వృధా కాకుండా ఈ యొక్క తొందరగా ఈ యొక్క గ్రోత్ అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. అన్ని పర్మిషన్లను IPICDA కూడా కిందికి తీసుకొని వచ్చేసేసి ఈ ఫీజులు అన్ని వాళ్ళకి రాయితీలు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కు నవ్యాంధ్రప్రదేశ్కు ఈ యొక్క ఇలాంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ లాంటివి ఎంతో అవసరము. దీనిని నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మన స్టేట్ గ్రోత్ కోసం ఇలాంటి పాలసీలని ఎంతో ట్రాన్స్పరెంట్గా తయారు చేసుకొని దీన్ని ప్రజల కోసం తీసుకురావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు గమనించాలి, ఇంకా మనకున్నది కేవలం 3 to 4 minutes ఉంది. రిపీటేషన్స్ లేకుండా మాట్లాడవలసిందిగా ఒకళ్ళిద్దరికి అవకాశం ఉంటుంది. గౌరవనీయురాలైన శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు. జస్ట్ 2 minutes మ్యామ్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0కి సంబంధించి మాకు కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో చాలా కాలం క్రితమే పొల్యూషన్ లేని యూరియా ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇఫ్కో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతుల దగ్గర నుంచి దాదాపుగా 2777 ఎకరాల భూమిని తీసుకొని ఉన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి రైతులు కూడా వారి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఉపాధి అవకాశాలు వస్తాయని చాలా తక్కువ రేట్కి భూమి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదు. తర్వాత కాలంలో దాన్ని ఇఫ్కో కిసాన్ సెజ్గా మార్చి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నిర్మాణం చేసుకునే అవకాశం కల్పించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం గారి ఆధ్వర్యంలో కమైషా కంపెనీ రావడం జరిగింది. అందువలన 3500 మంది నేడు ఉపాధి అవకాశాలు రావడం జరిగింది 3500 మందికి. అయితే గడిచిన ప్రభుత్వంలో ఒక్క కంపెనీ నిర్మాణం కూడా చేయలేకపోయారు. కోవూరు నియోజకవర్గంలోనే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఈ కిసాన్ సెజ్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించగలరు. అలానే ఇంత విలువైన భూములు అందించిన రైతు పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వారం అవుతాము. ఇక్కడ నిర్మాణం చేసే పరిశ్రమలో స్థానికులకు భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తే చాలా మంచిదని కూడా భావిస్తున్నాము. ఇప్పటి వరకు ఈ సెజ్లో విండ్ మిల్, బ్లేడ్ తయారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పాలసీల్లో క్లస్టర్ విధానం, MSMల విధానాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రాంతం చాలా అనుకూలమైంది. ఈ సెజ్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకి ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుంది. NH60 చెన్నై కల్కట్టా హైవేకు మరియు రైల్వే ట్రాక్కు దగ్గరలో ఉన్న ఈ సెజ్ ప్రోత్సహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతులు చేయడం కూడా సులువుగా ఉంటుంది. త్వరలో ఏర్పాటు కానున్న దగదత్తి విమానాశ్రయానికి కూడా ఈ సెజ్ దగ్గరలోనే ఉంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం కోసం యువగళం పాదయాత్రలో లోకేష్ గారు కూడా ఈ సెజ్ గురించి హామీ ఇచ్చున్నారు. కావున ప్రభుత్వం పరిశీలించి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. నా సమయం కూడా అయిపోయి వచ్చింది. లాస్ట్ మాధవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ పాలసీల గురించి వింటుంటే బడ్జెట్ చూసిన ఆనందం కన్నా ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. చాలా డీటెయిల్డ్గా ప్రజెంట్ చేశారు. గౌరవ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది ఓన్లీ SHGs గురించి. SHG టు MSME ప్రోగ్రామ్ గురించి మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే SHG ఈరోజు ఇండివిజువల్గా ఆపరేట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొని వాళ్ళకి ఏదో పేపర్ ఫ్యాక్టరీస్ కానీ, అగరబత్తి ఇండస్ట్రీస్ కానీ అలాంటి చిన్న చిన్నవి పెడుతున్నారు. సో SHG యాజ్ ఎ క్లస్టర్ అన్న దాని గురించి ఒకసారి ఆలోచించమని మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మంత్రి గారు ఆల్రెడీ
కామన్ ఫెసిలిటీస్ ఫర్ ఎ క్లస్టర్ ఇన్ ఎ పార్క్ గురించి చెప్పారు. అక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి మినిస్టర్ గారు. దాని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు అంటున్నట్టుగా 1 ఎంటర్ప్రినర్ ఫర్ ఫ్యామిలీ అన్నది మనం అచీవ్ చేయగలం. ఎందుకంటే మా నియోజకవర్గం తీసుకుంటే మాకు సుమారు 54,000 మంది ఎస్హెచ్జీలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. నేను మీతో డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా 175 ఇండస్ట్రీస్ ఉండాలని మొన్ననే సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా నేను ఇంకొక ఆలోచన ఆయన చేయమంటున్నది ఏంటంటే అసలు ఆ 175 కాన్స్టిట్యున్సీస్లో ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఏ వనరులు ఉన్నాయన్నవి కూలంకషంగా ఆల్రెడీ పరిశీలించారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సీఎంఓకి వచ్చి ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నది ఏంటంటే అక్కడ నీడ్స్ ఏంటి. ఇప్పుడు మాకు చాలా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఫార్మా ఇండస్ట్రీస్కి అలాగే ఉన్న స్కూల్స్కి కాలేజెస్కి యూనిఫామ్స్ ప్రొడక్షన్, నేను చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను దాన్ని, యూనిఫామ్స్ ప్రొడక్షన్ ఉన్నది. కాబట్టి ఆ యూనిఫామ్స్ తయారు చేసే యూనిట్ కూడా మాకు లోకల్లో ఉండేటట్టు. ఎందుకంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పల్లె ప్రాంతాల్లో ప్రజలు లోకల్ జాబ్స్ కావాలని అడుగుతారు. మీరు ఒక పెద్ద పార్క్ని ఏదో ఒక దూరంగా ఒక జిల్లాలో పెట్టినంత మాత్రాన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి వలసలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు లోకల్ జాబ్స్ కావాలి, వలసలు తగ్గించాలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి లోకల్ జాబ్స్ మీద మనం ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏంటి అక్కడ మనకి లోకల్ వనరులు ఉన్నాయి, మన నీడ్స్ ఏంటి అన్నది కూడా మనం చూస్తే రెండిటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా మనం అక్కడ పార్కుల్ని మనం పెట్టగలిగితే ఈ ఎస్ఎస్జీ ఇంటిగ్రేషన్తో ఇన్వెస్టర్స్ని కరెక్ట్గా తీసుకొస్తే ఖచ్చితంగా మన లాభాల బాటలోకి వెళ్తాం. రెవెన్యూ డెఫిసిట్ అనేది మనం అసలు మాట్లాడుకోకర్లేదు. ఫిజికల్ డెఫిసిట్ వీటి గురించి మాట్లాడకుండా ఖచ్చితంగా మనకు సర్ప్లస్లోకి వెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.